నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఆర్థికపరమైన వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. సంతాన సంబంధమైన విషయాలు, కుటుంబపరమైన విషయాలు పురోగతిలో ఉన్న కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి గోచరిస్తుంది. పిల్లల్ని క్రమశిక్షణలో నడిపించడంలో కొంచెం జాగ్రత్త వహించాలని చెప్పి నిర్ణయించుకుంటారు. జ్యేష్ఠ కుమార్తె, జ్యేష్ఠ కుమారుడి విషయంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళకు దారిలో పెట్టగలుగుతారు. కుటుంబ వ్యవహారాలపైన ఎక్కువగా దృష్టి సారించాలని నిర్ణయించుకుంటారు. వ్యాపార సంబంధమైన విషయాలు, వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు పురోగతిలోనే ఉంటాయి. ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి ప్రతి విషయంలో కూడాను ఏదో రకమైన అవరోధాలు ఎదురయ్యే అవకాశం ఉంది. నిష్కారణమైనటువంటి అవమానాలు, మీరు చేయని పనికి మీరు బాధ్యత వహించడం, దాన్ని సంజాయిషి ఇచ్చుకోవటం, ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఇబ్బంది పెట్టే పరిస్థితిగా గోచరిస్తుంది. సహోదర సహోదరి వర్గానికి వీలైనంత వరకు ఆర్థిక సహాయాన్ని రహస్యంగా అందజేస్తారు. అయితే ఒకళ్ళ పొరపాటు కారణంగా మీరు సహాయం చేసిన విషయం బయటపడటంతో ఇంట్లో విభేదాలు ప్రారంభమవుతాయి. వాళ్ళకి ఏదో విధంగా నచ్చజెప్పి ఓ దారిన పెట్టగలుగుతారు. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు బాగుంటాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా డాక్యుమెంట్స్ను పరిశీలించుకోవాలి. డబుల్ రిజిస్ట్రేషన్ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి నిందలు మీరు వేయకుండా ప్రతి విషయాన్ని నిపుణులైన వాళ్ళు చూపించి నిర్ణయాలు తీసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. అంతేకాకుండా ఎప్పుడో ఇచ్చినట్టు ధనం తాలూకు రాదు అని చెప్పిన భావించినట్టు ధనం ఏదైతే ఉందో అది చేతికందే పరిస్థితిగా గోచరిస్తుంది. సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, మెడిసిన్ సీట్కి సంబంధించిన విషయాలు, సివిల్ సర్వీసులకు సంబంధించిన విషయాలు ఇవన్నీ సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది. వీటిలో చాలా పురోగతి ఉంటుంది. మానసికమైన ధైర్యం కలుగుతుంది. జీవితాశయాన్ని సాధించగలుగుతామనేటువంటి ఒక నమ్మకం మీలో ఏర్పడుతుంది. ఆ నమ్మకమే మిమ్మల్ని అన్ని విధాలుగా నడిపిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. యోగా, మెడిటేషన్ వంటి వాటి పట్ల ఆసక్తి పెంచుకుంటారు. ఈ నేపథ్యంలో దొంగ స్వామీజీల వల్ల నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు పొదుపు చేసినటువంటి కనుక అలాంటి ఆశలు మానుకొని ఇతర ప్రయత్నాల ద్వారా మీరు ధనాన్ని సమకూర్చుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. సంతాన సంబంధమైన విషయాల్లో రాజీ లేకుండా కష్టపడి వాళ్ళకు పైకి తీసుకురావాలని చెప్పని ప్రయత్నాలు చేస్తారు. విదేశాల్లో నివసిస్తున్న వారికి గ్రీన్ కార్డ్ లభిస్తుంది. కోర్టులో ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అంతిమ తీర్పు రావడం జరుగుతుంది. ఆ తీర్పుకి సంతోషించాలో బాధపడాలో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా వ్యవసాయ సంబంధమైనటువంటి ఉత్పత్తుల ద్వారా వచ్చినటువంటి లాభాన్ని వేరే వాటిల్లో పొదుపుగా పెట్టడం అనేది జరుగుతుంది. ఆ విధంగా పెట్టుబడిగా పెట్టేటువంటి ధనం ఏదైతే ఉందో దానివల్ల పెద్దగా ప్రయోజనం లేదని చెప్పని తెలుసుకుంటారు. అదేవిధంగా ప్రతి విషయంలో కూడాను చాలా జాగ్రత్తగా వ్యవహరించి నిర్ణయాలు తీసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. వృత్తి ఉద్యోగాల పరంగా కొన్ని చికాకులు మాత్రం వారాంతంలో ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ప్రతి విషయంలో కూడాను లంచాలు తప్పితే ఇంకేమీ కూడా ప్రామాణికం కావని చెప్పని తెలుసుకుంటారు. తెలిసిన వాళ్ళు, బంధువులు, రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నా ఎవరి ద్వారా మీరు అనుకున్న ఒక్క పని కూడా కాదు. ముఖ్యమైన పని ఒక దాన్ని చేయించుకోవడానికి ఎవరికీ తెలియకుండా లంచం ఇచ్చి ఆ పనిని పూర్తి చేయించుకుంటారు. మీ చేతుల్లో రాజకీయ నాయకులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, మీ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. ఒక్కడు కూడా సహాయం చేయరు. ఒకవేళ వాళ్ళ మాట చెప్పినా కానీ వాళ్ళ మాటలు మాకెందుకు, మాకు ఇచ్చేదేదో ఇవ్వండి, మీరు చేయించుకునే పని ఏదో చేయించుకోండి అని అధికారులు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అవినీతి ఇంత ఇదిగా పెరిగిపోయిందా అని చెప్పి మీరు చాలా ఆశ్చర్యపోతారు. అవినీతి విశృంఖలంగా తాండవటం మీ మానసికమైనటువంటి వేదన కారణమవుతుంది. ఈ ధనుసు రాశి వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి.